హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. క్రిస్మస్ పండుగ కోసం అయితే ఈ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాము. పండుగ ఒక 15 రోజులు ఉన్నదనగానే ముందే అయితే క్లీన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మనకు ఆడవాళ్ళకు మంత్ ఇట్లా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. మంచిగా ఉన్నప్పుడే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటే మంచిగా పరిశుద్ధంగా ఉంటుంది. మళ్ళీ క్రిస్మస్ పండుగ కదా, అందుకనే పరిశుద్ధంగా చేసుకోవాలి మన ఇంటి పనులు. అది నెలకు ఆడవాళ్ళకు ఎప్పటికీ నెలకు ఉండేది కదా, దేవుడు సృష్టించిందే. కానీ అలా ఉన్నప్పుడు మనం ఇల్లు దులుపుకోవడం కానీ చేసుకుంటే మనకే మంచిగా అనిపించదు. అందుకనే నేను 15 రోజుల ముందే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను క్లీన్ చేసే ముందు ఒక రోజు ముందు నాకైతే ఫీవర్ బాగా వచ్చింది. ఇంత షార్ట్ వీడియో కూడా పెట్టినా ఈ మధ్యలో చాలా ఫీవర్ వచ్చిందని. ఆ టైంలో అన్నమాట ఇది. లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి, ఎందుకంటే మా పిల్లలు స్కూల్కు హాలిడేస్ ఇచ్చారు. 12 days హాలిడేస్ ఇవ్వడం వల్ల ఫోన్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. అంటే నా ఫోన్ కాదు, వాళ్ళ ఫోన్లో వీడియోస్ తీసిన అనమాట, మంచిగా క్లియర్ వస్తాయని. వాళ్ళు హాలిడేస్ కాబట్టి వాళ్ళు పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఫోన్ ఇవ్వరని ఇవ్వలేదు అసలు. అందుకనే ఈరోజు 2nd తారీఖు జనవరి 2nd తారీఖు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నాకు ఇప్పుడు కుదిరింది. ఈ ఇల్లు దులిపే ముందు ఒక రోజు ముందు ఫుల్ ఫీవర్ వచ్చింది నాకు. ఆ ఫీవర్ తోటి నేను చూయించుకున్నా కానీ తగ్గింది. తగ్గిన తర్వాత నెక్స్ట్ డే అయితే మా ఆయనకు రెస్ట్ ఉండే. ఆ రోజు నేనున్నా కదా దులుపుతా, మళ్ళీ పండుగ ముందే దులపాలని ఏమి లేదు, ఎప్పుడైనా దులుపుకోవచ్చు అని అన్నాడంటే ఆయన అయితే 3 రూములు హాలు 2 బెడ్రూమ్లు అయితే క్లీన్ చేస్తున్నాడు. బెడ్రూమ్ ఏసీ బెడ్రూమ్లో అయితే క్లీన్ చేస్తున్నాడు. డోర్ పెట్టుకొని మళ్ళీ ఇటు డస్ట్ వస్తుందని డోర్ అయితే పెట్టుకొని మంచాలు పరుపులు అవన్నీ బయట పెట్టి అయితే క్లీన్ చేస్తున్నాడు. నువ్వు కిచెన్లో చూసుకోపో, నువ్వు కిచెన్లో మొత్తం సెల్ఫ్లన్నీ తీసేసి పేపర్లు మార్చి అవన్నీ డబ్బాలన్నీ క్లీన్ చేసి నువ్వు ఒక రూమ్ చూసుకొని నేను ఇవి క్లీన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని నాకైతే ధైర్యం చెప్పి అయితే చెప్పి అని చేస్తున్నాడు. నేను నాకు ఫీవర్ వచ్చింది కదా, కొంచెం మెల్లమెల్లగా చేసుకుంటున్నాను. చల్ల చెమటలు వస్తున్నాయి నాకైతే. అది అందులోనే జలుబు, ఇక నాకైతే ఇది వశపడతలేదు. ఆ రోజు మా ఆయన కొంచెం హెల్ప్ చేస్తాడు, హెల్త్ బాగలేకపోయినా కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు. ఆయన హెల్ప్ చేస్తాడనే ధైర్యంతో నేను అయితే చేసుకుంటున్నాను. లేక ఆయన చేయకపోతే ఇల్లు మొత్తం దులపాలంటే నాకైతే అసలు వీలు పడకపోవు, శాతన కాకపోవు. మన పొద్దున లేచి పడుకునే వరకు వంటలు వండుకొని పిల్లలను ఆయనను పంపించుకొని ఇవన్నీ బట్టలు గిన్నెలు అవన్నీ తోముకునేసరికే అలసిపోతాం సాయంత్రం వరకు. ఇలా ఇల్లు మొత్తం దులుపుకోవాలంటే ఒక్కరి వల్ల కాదు అసలు. ఇద్దరు ఉంటేనే చేసుకోబుద్ధి అవుతుంది. ఒకరికొకరు షేర్ చేసుకుంటే పని మంచిగా చేసుకోబుద్ధి అవుతుంది, హ్యాపీగా. కొందరు చేయని వాళ్ళు కూడా ఉంటారు, మగవాళ్ళు. వాళ్ళు చేయని వాళ్ళు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు అత్తమామలు ఎవరు ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. నాకు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు, మా ఆయన డ్యూటీ మీద ఉన్నప్పుడు నేను అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండేది. అప్పుడు అత్తమ్మ నేను ఇద్దరం కలిసి షేర్ చేసుకునేది ఇంటి దగ్గర. ఇలాంటి ఇల్లు దుడుపులు పని ఉన్నప్పుడు ఇక్కడ మా ఫ్యామిలీ అంతా ఇప్పుడు మేము ఒక్క దగ్గర ఉన్నాం కాబట్టి మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు, నాకు అప్పుడప్పుడు చేస్తాడు. అయితే ఈ డబ్బాలు ఏంటంటే కొంచెం కాజు అవన్నీ ఏదన్నా రవ్వ కానీ జీలకర్ర ఏదన్నా డబ్బాలో పోసుకున్నప్పుడు కొంచెం మిగిలి ఉంటే వేరే డబ్బాలో ప్యాకెట్లు పెడతాం కదా, ఆ ప్యాకెట్లు అవన్నీ చూసి అయితే నేను మళ్ళీ ఖాళీ ఉన్న వాటిలలో అయితే పోసి పెడతాను. ఏమైనా తక్కువ సామాన్లు ఉన్నా కూడా ఏమి తక్కువ ఉన్నాయి ఏమి ఎక్కువ ఉన్నాయని గుర్తుంచుకొని అయితే నేను మళ్ళీ సామాన్ తెప్పించుకున్నప్పుడు నేను అందులో రాస్తాను సామాన్ లిస్టులో. ఇలా చేసి పెట్టుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియోస్ని చూసి అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇల్లు దులిపినప్పుడు పిల్లలు స్కూల్కి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే కుదురుతుంది. అందుకనే మా ఆయన స్కూల్కి వెళ్ళి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఆయన మొంగడుకోలే, నేను మొంగడుకోలేదు. తొందర పని కావాలి ఇల్లు దులపడం. మళ్ళీ పిల్లలు వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే పని కావాలి. ఇల్లు దులుపుకొని ఇల్లు తూడ్చుకొని స్నానాలు చేసి ఉంటే వాళ్ళకు వచ్చిన తర్వాత ఇంట్లో అంతా చిందరవందర ఉంటే విసుగోకుండా ఉంటుంది పిల్లలకు.
ఎంత నీట్గా ఉంటే అంత పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా ఉంటారు వాళ్ళు. చెంబు వచ్చేసి చికెన్కి వచ్చిన చెంబు ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకున్న, వాటర్కు యూజ్ అవుతుందని. కానీ ఒక 2-3 సార్లు యూజ్ చేసినంతే పక్కన పెట్టిన వాటర్ పోయడం వల్ల లోపల తిన్నట్టు అవుతుంది, రాటైంది కదా అది. ఇది చూడండి, ఇది గులాబ్ జాముల డబ్బా. ఈ గులాబ్ జాముల డబ్బా మంచిగా అయిపోయిన తర్వాత మంచిగా కడిగి, ఏం వాసన లేకుండా కడిగి ఆరిన తర్వాత అయితే అందులో చెంచాలు వేస్తాను. చాలామంది షాపులో ఈ బాక్సులు కొనుక్కొచ్చుకుంటారు కదా, నేనైతే ఇవి తెప్పియను. ఈ ఇంట్లో మనకు తెచ్చుకున్న తినేటి ఏదన్నా డబ్బాలు, ఆయిల్ డబ్బాలు కూడా చూపిస్తాను చూడండి. అవన్నీ అలాంటివి ఏదన్నా ఉంటే క్లీన్ చేసుకొని అయితే ఈ కిచెన్లో వాడుకుంటాను. ఆ ప్యాకెట్స్ అలా సీల్ తీసి నాకు తర్వాత రబ్బర్ పెట్టి అయితే పక్కన పెడతాను, పురుగు చీమ ఇట్లా పోకుండా. చూడండి, ఒక్కొక్కటి మనం డైలీ చేసుకున్నప్పుడు తీసి వాడుకొని మళ్ళీ అలాగే పెడతాము, మనకు గుర్తుండదు. అట్లాంటప్పుడు ఇల్లు దులుపుకున్నప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ ఏది ఎక్కడ ఉన్నది, ఏది ఎక్కడ పెట్టాలనేది చూసుకుని చదువుకుంటూ పెట్టుకుంటే ఒక రోజంతా పడుతుంది. ఇది వచ్చేసి కుక్కర్కు నట్స్ పోతాయి కదా లూజ్ అయితే, నేను సపరేట్గా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు తెప్పించుకున్న నట్స్ ఫిట్ చేయడానికి ఆ కుక్కర్కు. దాంతో ఫిట్ చేసిన తర్వాత మంచిగా ఫిట్ అవుతుంది, కొన్ని రోజుల దాకా మంచిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ లూజ్ అయినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే క్లీన్ చేసుకుంటాను మంచిగా నీట్గా. నాకు ఒక్కొక్కటి చదువుకుంటూ నేను చూసుకుంటూ మళ్ళీ పక్క పెట్టుకు అక్కరాని అన్నీ తీసేసి మళ్ళీ అక్కడికి వచ్చినాయి అక్కరాని అన్నీ పక్క పెడతా. ఇలా పేపర్లు వేసి ఏదైనా తినేటి వస్తువులు డబ్బాలు గిట్ల ఏదన్నా స్వీట్స్ కానీ ఉన్న కాడ లక్ష్మణ్ రేఖ రుద్ది అయితే పెడతాను, ఎందుకంటే చీమలు పట్టకుండా ఉంటుంది. మనం దులిపినప్పుడు పేపర్లు వేసి అలాగే పెడితే చీమలు పడతాయి. సాక్ పీసు అదే లక్ష్మణ్ రేఖ రుద్దుకొని పెట్టుకోవాలి, మన ముందు జాగ్రత్త కోసం. తర్వాత చీమలు పడ్డాక ఇబ్బంది పడతాం కదా. ఉప్మా రవ్వ కానీ స్వీట్స్ ఏదైనా ఉన్నా కానీ చక్కెర కానీ అట్లాంటప్పుడు చీమలు పట్టకుండా మొదలే ఇట్లా పేపర్ మార్చినప్పుడు లక్ష్మణ్ రేఖ రుద్ది అయితే పెడితే చీమలు పట్టాయి. చూడండి, చెంచాలు అక్కడ పెడతాను, ఎందుకంటే ఇవన్నీ తోమాలన్నమాట. ఇవి చెంచాల డబ్బాలు, అది చెంచాలు వేసే డబ్బాలు, ప్లేట్స్ వేసే డబ్బాలు, కట్వర్లు వేసే క్యాన్లు, నూనె క్యాన్లు అవన్నీ చూపిస్తాను నేను. అవన్నీ ఖాళీ చేసి అయితే నేను షింక్లో వేసాను. అవన్నీ ఒక లాస్ట్లో ఇదంతా అయిపోయినాక తోమి అయితే బౌల్ స్టాండ్లో పెట్టిన, వాడిన తర్వాత మళ్ళీ అందులో చదువుకోవచ్చు అని. ఒకసారి తోమి పెట్టుకుంటే మళ్ళీ నెల రోజుల వరకు ఇంకా క్లీన్గా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ డిమార్ట్ సామాన్ సంచి. ఇది ఈ డిమార్ట్ సామాన్ సంచిలో అన్ని డిమార్ట్ సామాన్లు మనం డబ్బాలలో చదువుకున్నాయి మిగిలినవి ఇందులో ఉంటాయి. అంటే సంచికి కూడా నేను డిమార్ట్ అదే సాక్ పీస్ రుద్ది అయితే పెడతాను, చీమలు పట్టకుండా. ఇది చూడండి, ఇవి నైట్ తోమిన బాసన్లు. నైట్ తోమలే, నైట్ ఫీవర్ వచ్చిందని చెప్పిన కదా, మార్నింగ్ తోమిన. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత డస్ట్ పడుతుందని పేపర్లు అయితే వేసిన. ఈ డబ్బాలు నూనె క్యాన్ డబ్బాలు, కట్వర్స్, చట్నీ కట్వర్లు, మూతలు, టిఫిన్ ప్లేట్లో వేసుకోవడానికైతే ఇవి ఇలా కట్ చేసి వాడతాను. చాలా రోజులు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి క్యాన్ తెచ్చుకున్నప్పుడల్లా ఇట్లా కట్ చేసి వాడతాను. అయితే ఏదన్నా డస్ట్ అనిపించినప్పుడు ఇట్లా తోమి అయితే బోర్లించుకొని అవి నీళ్ళు మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ అందులో వేస్తాను. బోర్ల స్టాండ్ తెచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చు మీరు, కానీ బోర్ల స్టాండ్ ఇక్కడ ఇది కిరాయి రూము, బోర్ల స్టాండ్ ఫిట్ చేసుకోవచ్చు. కానీ నాకైతే నేను ఇలానే కట్ చేసి పెట్టుకుంటాను. ఏదైనా అవసరం వచ్చినా ఇట్లా డబ్బా తీసుకొని కటోర్లు కానీ మూతలు కానీ తీసుకోవచ్చు. నాకైతే ఇలాగే మంచిగా అనిపించిందని నేను కట్ చేసి ఇలా వాడుకుంటాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇట్లా ఏదన్నా డబ్బాలు బోల స్టాండ్ లేని వాళ్ళు ఇట్లా డబ్బాలు కట్ చేసి వాడుకోవచ్చు.
ఇవన్నీ తోమిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నాను. స్టవ్ బండ మీద అదంతా మొత్తం జిగురు జిగురు పట్టింది. బండ మీద ఎప్పటికీ నేను డైలీ మనం వాడుకునేదే, పొద్దున్నే స్టవ్ వంట పెట్టేటప్పుడు కిచెన్లోకి వస్తాం కదా వంట చేయడానికి, అప్పుడు నేనైతే క్లీన్ చేస్తాను. ఒకటి స్ప్రే బాటిల్ ఉంటుంది, వాటర్ అందులో వేసి స్ప్రే కొట్టేసి అయితే క్లాత్ తోటైతే తుడుస్తాను డైలీ. కానీ స్టవ్ కింద అటు సైడ్కు అటు ఇటు అంత నూనె జిగు పడి డైలీ తుడవాలంటే వీలు పడదు కదా, అందుకనే ఒక్కసారి ఇట్లా తుడతాను. బాగానే వెళ్ళింది మురికి. ఇప్పుడు నీ పని చేసేసరికి మా పిల్లలు కూడా వచ్చిళ్ళు, అందుకే మా అబ్బాయి స్టవ్ పట్టుకుంటే నేను క్లీన్ చేస్తున్నాను ఫ్లోరు. మన ఇల్లైనా కిరాయి ఇల్లైనా నీట్గా ఉంచుకోవాలి. మేము ఉండేదైతే కిరాయి ఇల్లే, మన ఇల్లైనా కిరాయి ఇల్లైనా నీట్గా ఉంచుకుంటే మనకే మంచిది. మొత్తం అయితే సదరడం తోమడం అయిపోయింది. ఇక కింద ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. పిల్లలు వచ్చి ఫ్రెష్ అప్ అయి వేసేసుకొని అయితే ఫోన్ చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.